హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. చూడండి, నా ఛానల్ని నచ్చితే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి రెసిపీస్ నేను షేర్ చేస్తుంటాను. జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను బొచ్చ చేపల పులుసు చేశానండి. కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చేశాను. చూడండి, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నచ్చితే షేర్ చేయండి. ఫస్ట్ నేను ఫిష్ అంతా కట్ చేయించుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసి ఓన్లీ ఫిష్ పీసెస్ మాత్రమే ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ లేదంటే 1.5 టీ స్పూన్ కూడా వేసేసుకొని ఆయిల్లో ఆ పీసెస్ ఒక 2 మినిట్సే 2 సైడ్స్ ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పులుసు కోసం రెడీ చేసుకోవాలి. ఇలాంటి వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. మనము తీసుకున్నాక ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా వేసేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము మసాలా కోసం అనేది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలా. ఒకటి తర్వాత ఒకటి అనేది ఇక్కడ చూసినట్లయితే మెంతెం కూర తీసుకున్నా, నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను, పుదీనా కూడా తీసుకున్నాను, గసాలు, నెక్స్ట్ చింతపండు, తర్వాత 1 టమాటో, 2 ఆనియన్స్ మాత్రం తీసుకున్నాను మసాలా రెడీ కోసం అనేది. ఆ ఆనియన్, టమాటో నేను మంట మీద డైరెక్ట్ కాల్చుకున్నానండి, వేయించుకోలేదు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొన్ని మెంతులు ఇక్కడ దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. గసాలు కూడా వేసుకోవాలి అందులో. ఈ పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపు మళ్ళీ మనం కాల్చుకున్నటువంటి టమాటో, ఆనియన్ కూడా ఇంకొక మిక్సీ జార్లో మిక్సీ బట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వేగిపోయిన ఆనియన్స్లోనికి ఈ యొక్క ఉల్లిపాయ, టమాటో పేస్ట్ వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, మెంతి కూర ఇవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొద్దిగా వేయించుకొని ఆ తర్వాత కారం పొడి అంటే రెడ్ చిల్లీ పౌడర్ తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని వేగనిస్తున్నాను. ఆ లోపు మనం చింతపండు రసం రెడీ చేసేసుకోవాలి, నానబెట్టుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండు రసాన్ని, వాటర్ని మనం ఇందులో వేసేసుకోవాలి, పోపులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు 2 మినిట్స్ మగ్గనిచ్చి ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇక్కడ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనించాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇది ఇంకా మసులుతున్నప్పుడు గరం మసాలా లేదంటే ఫిష్ మసాలా కూడా ఉంటే మీరు వేసేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎంత థిక్నెస్ కావాలనేది. మళ్ళీ తర్వాత ఇక్కడ కొత్తిమీర చాప్ చేసి వేసేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసి చూస్తే బాగా మసులుతుంటుందండి గ్రేవ్. ఆ టైంలో సిమ్లో పెట్టేసి మనము లైట్ ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ఇందులో ఒకటి తర్వాత ఒకటి నలగకుండా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా గ్రేవ్ సమంగా అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పులుసు అనేది మరుగుతుంటుంది కదా, మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టాలండి, పెద్దగా పెట్టకూడదు. తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టి మళ్ళీ తీసి చూసి ఒక్కసారి చుట్టూ గరిటెతోటి ఇప్పుడు కలపడానికి రాదు కాబట్టి పట్టుకొని అంటే క్లాత్ ఉంటుంది కదా, దాంతో పట్టుకొని మనము కదుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇట్లా గ్రేవ్ అనేది దగ్గరగా అవుతూ వస్తుందన్నమాట. అంటే గ్రేవ్ కాదు, పులుసు లాగానే ఉంటుంది. లాస్ట్కి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంటుంది అనమాట. ఈ టైంలో పూర్తిగా పులుసు రెడీ అయిపోయినట్టు లెక్క. చూడండి, పీస్ అనేది కూడా చిదికిపోలేదు, లైట్గా పులుసు లాగా ఉంటుంది, మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.